హాయ్, నేను మీ ముకుం. టుడే మనము నెంబర్స్ని 10, 100, 1000, 10,000కి రౌండ్ ఆఫ్ 3 to 5 సెకండ్స్లో ఎలా చేయాలి, ఆ ట్రిక్ ఏంటిదో ఈ వీడియోలో మీకు క్లియర్గా వివరిస్తాను. మనం ఇంతకుముందు నెంబర్స్ని రౌండ్ అప్ ఎలా చేయాలనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది చూడండి. ఇప్పుడు మీకు జస్ట్ 3 to 5 సెకండ్స్లో ఆన్సర్ ఎలా ఐడెంటిఫై చేయాలి, అంటే నెంబర్ని ఎలా రౌండ్ ఆఫ్ చేయాలి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఈ నెంబర్లని మనము 10కి రౌండ్ అప్ చేద్దాం. దానికోసం మనం ఏం చేస్తామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డిజిట్స్ రాసుకోండి. ఈ 9 డిజిట్లలో మిడిల్ డిజిట్ ఏంటండి? 5. ఇప్పుడు చూడండి, దీన్ని మనము ఎలా రౌండ్ అప్ చేయాలి. దేనికి రౌండ్ అప్ చేస్తున్నాం? 10కి రౌండ్ అప్ చేస్తున్నాం. 10కి రౌండ్ అప్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది వన్స్, ఇది టెన్స్ ప్లేస్ డిజిట్. ఇప్పుడు మనము టెన్స్కి రౌండ్ అప్ చేస్తున్నాం కాబట్టి 10 ప్లేస్ డిజిట్కి ఏం చేస్తారంటే అండర్లైన్ చేసేసుకోండి. అండర్లైన్ చేసేసుకున్నప్పుడు దానికి రైట్ సైడ్ డిజిట్ ఏముంది? 3 ఉంది. 3 ఉండి ఇక్కడికి రండి. ఇంకా ఈ 3 అనేది 5 కంటే తక్కువగా ఉంటుంది. అంటే 5 కంటే తక్కువ ఏమున్నాయి? 4, 3, 2, 1. ఈ 5 కంటే ఈ తక్కువ వచ్చిన ఏ డిజిట్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చినా ఈ టెన్స్ ప్లేస్ డిజిట్ని చేంజ్ చేయొద్దు, అది అలానే రాసేయండి. నెక్స్ట్ డిజిట్ని 0 చేయండి. సో ఆన్సర్ వచ్చేసింది. అంటే 23ని 10కి రౌండ్ అప్ చేస్తే ఆన్సర్ ఎంత? 20. నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇక్కడ వన్స్, టెన్స్ ప్లేస్కి ఏం చేస్తున్నాం? అండర్లైన్ చేస్తున్నాం. దానికి రైట్ సైడ్ ఏముంది? 5 ఉంది. ఇక్కడ 5 ఉంది చూడండి. ఇక్కడ 5 లేదా 5 కంటే పెద్ద డిజిట్స్ ఏమున్నాయి? 6, 7, 8, 9. 5 లేదా 5 కంటే గ్రేటర్ దెన్ డిజిట్స్ వచ్చినప్పుడు మనము ఈ టెన్స్ ప్లేస్ డిజిట్ని ఏం చేస్తామంటే 1 యాడ్ చేస్తాం. 1 యాడ్ చేసి ఎంత? 2 + 1 3. ఈ డిజిట్ని 0 రాసుకుంటాం. అంటే 25ని 10స్కు రౌండ్ అప్ చేస్తే ఎంత వచ్చింది? 30. సో నెక్స్ట్ చూద్దాం. ఇది వన్స్, ఇది టెన్స్కు అండర్లైన్ చేయండి. దాని రైట్ డిజిట్ ఏముంది? 8 ఉంది. 8 అనేది 5 కంటే పెద్దదే కదా, రైట్. 5 కంటే పెద్దది వచ్చినప్పుడు ఏం చేయమన్నాను? టెన్స్ ప్లేస్ డిజిట్కి 1 యాడ్ చేయమన్నాను. 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3. ఈ నెంబర్ని ఏం చేయాలి? 0 చేసేసుకోవాలి. అంటే 28ని 10కి రౌండ్ అప్ చేస్తే 30. సో ఇప్పుడు మనం 2 డిజిట్స్ చూస్తాం. ఇలా మనం ఎన్ని డిజిట్స్ ఇచ్చినా మనము ఎలా ఐడెంటిఫై చేయాలి? మనం 10కు రౌండ్ అప్ చేయాలి కాబట్టి 10కి రౌండ్ అప్ చేయాలంటే వన్స్, టెన్స్ వరకే రాసుకోండి. ఇక్కడ వన్స్, టెన్స్ వరకే రాసుకుని ఈ టెన్స్ డిజిట్కు అండర్లైన్ చేసేసుకుని దాని నెక్స్ట్ డిజిట్ ఏముంది? 2 ఉంది. 2 అంటే 5 కంటే తక్కువ ఉంది కదా. 5 కంటే తక్కువ ఉన్నప్పుడు టెన్స్ డిజిట్ని ఎలా ఉందో అలానే రాసేసుకోండి. ఈ డిజిట్ని ఏం చేస్తారు? 0. ఇక మిగతా డిజిట్స్ అన్నిటిని కూడా అలానే రాసేసుకోండి. ఓకేనా? రైట్. సో మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే వీటిని 100కి రౌండ్ అప్ చేద్దాం. 100కు రౌండ్ అప్ చేద్దాం. ఇక్కడ 100కి రౌండ్ అప్ చేసేటప్పుడు ది వన్స్, టెన్స్, 100. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ 10స్కి రౌండ్ అప్ చేసేటప్పుడు ఓన్లీ వన్స్, టెన్స్ మాత్రమే రాసుకున్నాం, ఐడెంటిఫై చేసినాం. ఇక్కడ 100కు రౌండ్ అప్ చేసేటప్పుడు వన్స్, టెన్స్, 100. ఇప్పుడు మనము 100కి రౌండ్ అప్ చేసినప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ డిజిట్కి మనము అండర్లైన్ చేయండి. దాని రైట్ సైడ్ డిజిట్ చూడండి. దాని రైట్ సైడ్ ఏముంది? 2 ఉంది. 2 అనేది 5 కంటే తక్కువ ఉంది కదా. 5 కంటే తక్కువ ఉన్నప్పుడు దీన్ని ఏమాత్రం చేంజ్ చేయొద్దు. మిగతా డిజిట్స్ని ఏం చేయాలి? తర్వాత వచ్చే డిజిట్స్ అన్నిటిని కూడా 0 రండి. అంటే 427ని 100కి రౌండ్ అప్ చేస్తే 400 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలి? వన్స్, టెన్స్, 100. ఇంకా మిగతా ఏం రాయకండి. మీరు 100స్కు రౌండ్ అప్ చేయాలి కాబట్టి 100 వరకే రాసుకోండి. 100 ప్లేస్ డిజిట్కి అండర్లైన్ చేయండి. దాని నెక్స్ట్ డిజిట్ 5 వచ్చింది కదా. 5 మనకేం చెప్పుకున్నాం? 5 లేదా 5 కంటే
బిగ్ డిజిట్స్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను, దానికి 1 యాడ్ చేయండి అన్నాను. 1 యాడ్ చేసి ఎంత వస్తుంది 5. ఈ డిజిట్ తర్వాత డిజిట్స్ ఏం చేయాలి జీరోలు. బిఫోర్ డిజిట్ని ఎట్లా రాసుకోవాలి, అవి ఎలా ఉన్నాయో అలానే రాసేసుకోండి. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడికి రండి. 1s 10s 100 ప్లేస్ డిజిట్కి అండర్లైన్. దాని నెక్స్ట్ డిజిట్ ఏమొచ్చింది 7. 7 5 కంటే పెద్దదే కదా, పెద్దది వచ్చినప్పుడు ఏం చేయమన్నాను, దీనికి 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేసేస్తే 0 + 1 1, తర్వాత డిజిట్స్ 0, బిఫోర్ డిజిట్స్ ఏం రాయాలి సేమ్ రాయాలి. ఓకే ఈజీగా రౌండ్ అప్ చేస్తారు కదా. ఇక్కడ మనము 1000కి ఎలా చేయాలో చూద్దాం. 1000కి ఏం చేస్తాం, ఇక్కడ మనము 100 కంటే 100 వరకు రాస్తాం. 1000 అంటే 1s 10s 100 1000. సో మనము 1000కి రౌండ్ అప్ చేయాలి కాబట్టి ఈ 1000 ప్లేస్ యొక్క డిజిట్కి అండర్లైన్ చేయండి. దాని నెక్స్ట్ డిజిట్ ఏమన్నా 3. 3 అనేది ఎక్కడ ఉంది 5 కంటే తక్కువ ఉంది. 5 కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ డిజిట్ని ఏమాత్రం మార్చొద్దు. ఏ డిజిట్ని 1000 ప్లస్ డిజిట్ని మార్చొద్దు. ఈ నెక్స్ట్ డిజిట్ తర్వాత డిజిట్స్ అన్ని ఏమొస్తాయి జీరోస్. ఓకే 2342ని మనం 1000కి రౌండ్ అప్ చేస్తే ఎంత వచ్చింది 2000. ఇక్కడ చూడండి 1s 10s 100 1000. మనం ఇక్కడ దేనికి అండర్లైన్ చేయాలి 1000. దానికి రైట్ సైడ్ డిజిట్ ఏమున్నది 5. 5 వస్తే ఏమన్నా మనము 5 లేదా 5 కంటే పెద్ద డిజిట్స్ వచ్చినప్పుడు ఈ 1000 డిజిట్కు 1 యాడ్ చేయాలి. 0 + 1 1, మిగతా రిమైనింగ్ డిజిట్స్ ఏం చేయాలి 0. ఇది అలానే రాసేయాలి. ఇక్కడ చూడండి 1s 10s 100 1000. 1000కి అండర్లైన్ చేయండి. నెక్స్ట్ డిజిట్ 8 కాబట్టి 8 అనేది 5 కంటే పెద్దది కాబట్టి మనము ఈ డిజిట్కి 1 యాడ్ చేయండి. 1 యాడ్ చేస్తే 8. ఈ రిమైనింగ్ డిజిట్స్ ఏమైతే 0, ఇదేమైతే 4 9. ఇది అలానే రాసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ డిజిట్ని మనము 10,000కు రౌండ్ అప్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాం. 10,000కు రౌండ్ అప్ చేద్దాం. 10,000 రౌండ్ అప్ చేసేటప్పుడు 1s 10s 100 1000 10,000 ఎక్కడ దాకానే రాసుకోండి, మిగతా ఏం రాయకండి. 10,000కు 10,000 ప్లేస్ డిజిట్కి అండర్లైన్ చేయండి. దాని నెక్స్ట్ డిజిట్ ఏమొచ్చింది 0. 0 అనేది 5 కంటే తక్కువనే కదా. 5 కంటే తక్కువ వచ్చినప్పుడు ఈ డిజిట్ని ఏమాత్రము చేంజ్ చేయదు. ఏ డిజిట్ని 10,000 ప్లేస్ డిజిట్ని చేంజ్ చేయదు. దాని తర్వాత వచ్చే డిజిట్స్ అన్నిటిని ఏం చేయాలి మనం జీరోస్గా రాసుకోవాలి. ముందు వచ్చే డిజిట్ని ఎలా ఉన్నాయో అలానే రాసేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ దీన్ని చూడండి 1s 10s 100 1000 10,000. ఇప్పుడు ఏం చేయాలి మనం ఇక్కడ 10,000 ప్లేస్ డిజిట్కి అండర్లైన్ చేయాలి. నెక్స్ట్ రైట్ సైడ్ డిజిట్ ఏముంది 5 ఉంది. 5 మనం 5 లేదా 5 కంటే ఎక్కువ వచ్చినప్పుడు ఏం తీసుకోమన్నాం, ఈ 10,000 డిజిట్కు మనము 1 యాడ్ చేయాలి. 3 + 1 4. నెక్స్ట్ వచ్చే డిజిట్లన్నీ కూడా మనం ఏం చేయాలి జీరోస్గా రాసుకోవాలి. ముందు వచ్చే డిజిట్ని ఎలా వచ్చినాయో అలానే రాసేసుకోండి. ఓకే ఈజీ ఉందా. రైట్. ఇక్కడ చూడండి 1s 10s 100 1000 10,000. 10,000 ప్లేస్ డిజిట్కి ఏం చేస్తాం అండర్లైన్ చేస్తాం. దెన్ రైట్ సైడ్ డిజిట్ని అబ్జర్వ్ చేస్తే 3 అనేది 5 కంటే తక్కువ ఉంది కాబట్టి 5 కంటే తక్కువ వచ్చినప్పుడు అది ఎలా ఉందో అలానే రాసుకోండి. నెక్స్ట్ డిజిట్స్ అన్ని కూడా జీరోస్గా రాసుకోండి. బిఫోర్ డిజిట్స్ ఎట్లా ఉన్నాయో అట్లనే రాసుకోండి. 0 4 0 5 0 1. మనం ఎంత పెద్ద డిజిట్ అయినా మనం ఈజీగా రౌండ్ అప్ చేసేసుకోవచ్చు.
ఇక్కడ ఉంది కదా, ఇది మీరు చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.